వెల్కమ్ వన్ టీవీ న్యూస్. పుష్ప సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఇటీవలే టీజర్ విడుదలతో చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో గంగమ్మ జాతరలో పుష్ప ఫైట్ చూపించిన తర్వాత సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ మంచి కొత్త అప్డేట్ ఇచ్చేశారు అల్లు అర్జున్. పుష్ప సినిమా ఫస్ట్ లిరికల్ పుష్ప పుష్ప అనే పాట మే 1న విడుదల కానుందని ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే దీనిలో ఆకట్టుకునే విషయం ఏమిటంటే ఈ పోస్టుతో పాటు ఈ పాటకు సంబంధించిన ఈ పాట ప్రోమోని కూడా విడుదల షేర్ చేశారు. పుష్ప పుష్ప అనే లిరిక్స్తో మొదలైన ఈ పాట గ్రూస్ బాంబ్స్ పక్కా ఇవ్వనుందని అర్థమైపోతుంది. నిన్న విడుదల చేసిన 20 సెకండ్ల పుష్ప 2 ప్రోమో సాంగ్ ద్వారా మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 24 గంటలు కాకముందే ఇప్పటి వరకు 29 లక్షల వ్యూస్ వచ్చాయి. మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ. అమాయకమైన తన నటనతో యూత్ గుండెలను దోచేసింది. తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది. మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు, శంకర్ దాదా వంటి సినిమాల్లో నటించింది ముద్దుగుమ్మ. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే కొన్నేళ్ల విరామంతో ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. ది బ్రోకెన్ న్యూస్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. జీ5 వేదికగా మే 3 నుంచి ఇది ప్రసారం కానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన రోజులు గుర్తు చేసుకున్నారు. ఆమె డాన్స్ రాదని అందరూ విమర్శించేవారన్నారు. అరవింద్ స్వామి, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు నటించిన బొంబాయిలో నేను ఒక పాటలో కనిపించాను. అప్పటికి 5 సినిమాలు మాత్రమే నటించిన అనుభవం ఉందన్నారు. బొంబాయిలోని పాటకు ప్రభుదేవ కొరియోగ్రాఫర్ కావడంతో దానిని నేను సవాల్గా తీసుకున్నాను. ఈ పాటతో మెప్పించాలి, లేదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నారట. రోజు రోజుకి సరికొత్త అప్డేట్స్తో ప్రేక్షకులను పలకరిస్తారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అన్నీ ఆయన అఫీషియల్గా చెప్పకపోయినా, జక్కన చేత చెప్పించకపోయినా అభిమానులు ఏదో ఒక రకంగా తెలుసుకుంటూనే ఉంటారు. ఎత్తర జెండా అంటూ తమ ఫేవరెట్ స్టార్ని ఖుషి చేస్తూనే ఉన్నారు. ఎత్తర జెండా అంటూ మహేష్ సినిమా పనులకు శ్రీకారం చుట్టేశారు జక్కన రాజమౌళి. పని పేపర్స్ వర్క్స్ని దాటి లొకేషన్లోకి అడుగు పెట్టేసింది. మా మహేష్ సినిమా సెట్స్ మీదకు వచ్చేస్తోందని ఫుల్ ఖుషిగా ఉన్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఈ సెట్స్ వర్క్స్ పూర్తయ్యాక అందులోనే థీమ్ వీడియో షూట్ చేస్తారా, లేకుంటే సెట్ వర్క్స్ పూర్తయ్యాక అందులోనే థీమ్ వీడియో షూట్ చేస్తారా, లేకుంటే సెట్ వర్క్స్ మేకింగ్ని థీమ్ వీడియోలో వాడుకుంటారా అనేది చర్చలు జరుగుతున్నాయి. ఒకే ఒక్క సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా ప్రజలందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా హనుమాన్ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా పలు థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆసక్తికర కామెంట్ చేశారు. ప్రతి ఏడాది హనుమాన్ జయంతికి తాను సినిమా అప్డేట్ ఇవ్వాల్సి వస్తుందని, అది పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు ఆయన. ఇంతకీ ఈ స్టార్ డైరెక్టర్ ఏం మాట్లాడారంటే, ఇది ఎన్నో ఏళ్ల కల. 20 సంవత్సరాల పాటు నేను ఈ యూనివర్స్తో ప్రయాణించబోతున్నాను. హనుమాన్ సినిమాలో మీరు చూపించిన క్యారెక్టర్స్ రాబోయే చిత్రాల్లోనూ కనిపిస్తాయి. విభీషణుడిగా సముద్రకని, హనుమంతుడిగా తేజ సజ్జా కొనసాగుతారు. అలాగే ఈ యూనివర్స్లో చాలా మంది కొత్త వారిని పరిచయం చేయనున్నాం అని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకరు. రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నారు. అయితే తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వార్త వైరల్గా మారింది. తెలుగు మూవీ డైరెక్టర్స్ అసోసియేషన్కు పెద్ద విరాళాన్ని అందించారట ప్రభాస్ గతంలో కూడా వివిధ సంఘాలకు విరాళాలు ఇవ్వడం ద్వారా తన మంచి మనసును చాటుకోవడంతో చురుగ్గా ఉన్నాడు. మే 4న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ ఏడాది టాలీవుడ్ దర్శకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మే 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో దర్శకుల దినోత్సవం జరగనుంది. ప్రముఖ నటీనటులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులు
ఆహ్వానాలు పంపబడ్డాయి. అయితే ఈ తరుణంలోనే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కు 35 లక్షల రూపాయలు భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడట ప్రభాస్. ఇవి ఫిల్మ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం. 1TV న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ బిందు.